హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఇప్పుడే ఏపీ సీఎస్‌తో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ 12వ పీఆర్సీ కమిటీ మరియు ఐఆర్ ప్రకటన అప్డేట్ అయితే వచ్చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కీలక చర్చలైతే జరిపింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్తో భేటీ అయిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉద్యోగుల పలు డిమాండ్లపై కీలకంగా చర్చించారు. పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ డిఏలు, బకాయిలు చెల్లింపులు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు ఉద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో పీఆర్సీ అమలులో జాప్యం, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం, కొత్త వేతన సవరణపై స్పష్టత లేకపోవడం వంటివి ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో కొత్త పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. 5-8% మధ్య మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించే అవకాశం 5-8% అండి. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి 5-8% మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇంటీరియం రిలీఫ్ ప్రకటించడం ద్వారా కొత్త పీఆర్సీ అమలయ్యే వరకు ఉద్యోగులకు తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం అయితే ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ డిఏ, బకాయిల చెల్లింపుల సమాచారము. ఉద్యోగులు మరియు పెన్షనర్లు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం తాజాగా ఈ విషయంపై సానుకూలంగా స్పందించి పెండింగ్ డిఏలు విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించినట్టు సమాచారము. దీనివల్ల వేలాది ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా ఉపశమనం పొందనున్నారు. జేఏసీ చర్చల ప్రధాన అంశాలు: 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఉద్యోగుల వేతన సవరణకు శుభవార్త, 5% లేదా 8% మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం, పెండింగ్ డిఏల చెల్లింపు, పెన్షనర్లకి కూడా లబ్ధి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కీలక చర్చలు, ఉద్యోగ సంఘాలకు సానుకూల సంకేతాలు. మొత్తంగా ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు చర్చలు ఉద్యోగుల పక్షాన సానుకూలంగా సాగినట్టు కనిపిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరింత స్పష్టత అయితే లభించనుంది. ఉద్యోగుల బకాయిలు, వేతన సవరణ, కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనేది చూడాలి. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.